హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. భస్మాధారణ అంటే ఏమిటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటి? భస్మాధారణ, విభూతి ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా? ఈ భస్మాధారణకే శిరోవ్రతమని పేరు. ఈ భస్మాధారణ వలన మహాపాపాలు కూడా నశిస్తాయి. కుడి చేతి మధ్యమ అనామిక వేళ్ల సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదిటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు 3 రేఖలుగా ధరించడాన్ని త్రిపురాంధ్రం అంటారు. త్రిపురాంధ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. గృహస్థు భస్మాన్ని నీళ్లతో తడిపి నుదిటి మీద, ఉదరం పైన, చేతుల మీద పెట్టుకోవాలి. మంత్రాలు ఉచ్చరించడం చేతకాని వారు ఈ చిన్ని వాక్యాన్ని అయినా స్మరించాలి. లేదంటే కనీసం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి భస్మాధారణ చేయాలి. విభూతి మంత్రం. భుతిర్భుతీకరి పవిత్ర జనని పాపౌఘ విధ్వంసిని సర్వోపద్రవ నాశిని శుభకరి సర్వర్ధ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణాధ్యక్షాది సంహారిణి తేజో రాజ్య విశేష మోక్షకరి భూతిస్సదా దార్యతం. విభూతి ధారణ మంత్రం. శ్రీకరంచ పవిత్రంచ శోకమోహ వినాశనం ధరామి భసితం దివ్యం తేజ కాంతిం ప్రాయచ్చతు. భావం: విభూతి ధారణ చేయటం వలన సకల అశుభాలు తొలగి పవిత్రత దరిచేరు. మనలోని అజ్ఞాన తిమిరాలు అడుగంటి సుగుణ జ్యోతి వెలుగొందును. స్త్రీలు, స్వాములు నీళ్లతో తడపని పొడి విభూతిని ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. విభూతి ధరిస్తే సకల శారీరక, మానసిక రోగాలు తొలగిపోయి పరిపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పవిత్రమైన విభూతిని ఎలా ధరించాలో, ఏ అంగాలలో ధరిస్తే ఏ ఏ ఫలితాలు సిద్ధిస్తాయో చూద్దాం. ఫలాభాగం: పీకల వరకు చేసిన పాపాలు తొలగుతాయి. వక్షస్థలం: మనసుతో తెలిసి చేసిన పాపం నశిస్తుంది. నాభి: కడుపు దాకా చేసిన పాప నిర్మూలన జరుగుతుంది. భుజాలు: చేతితో చేసిన పాపం నశిస్తుంది. భస్మం: శ్వేతవర్ణము. విభూతి: కపిలవర్ణము. భసితము: కృష్ణవర్ణము. శారము: ఆకాశవర్ణము. రక్షయని: రక్తవర్ణము. హోమ భస్మం. విభూతి ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి. హోమ భస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి. హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి. భస్మధారణతో అన్ని రకాల గోచార, అగోచార, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి. వివిధ హోమ భస్మాలు చేసే మేలు. శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది. శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు. శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్ర సమానంగా మారుతుంది. శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు. శ్రీ మహామృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి. శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి ఉంటారు. శ్రీ సుదర్శన హోమ భస్మాధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది. శ్రీ లక్ష్మీనారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. హోమ భస్మాధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు. హోమ భస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ
నేలపై ఉంచకూడదు. స్నానం అంటే ఒంటి మీద నీళ్లు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. ఏ వస్తువైనా సంపూర్ణంగా కాలితే మిగిలేది భస్మం లేదా బూడిద. కాలడానికి 3 హంగులు కావాలి. 1 కాలగలిగే పదార్థం, 2 అది రాచుకొని అంటుకోవడానికి తగినంత వేడి ఉండాలి, 3 ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటారు. విభూది ఒక రకం బూడిదే. అగ్నికి దహించే గుణముంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణముంది. ఈ రెండిటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి ఆ 2 గుణాలను త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. విభూతి దహించదు, దహనమవ్వదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. నిర్గుణుడు అయిన మహాశివునికి విభూతి మహాప్రీతికరమైంది. శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకే వశీకరణం పుంసాం భస్మ తైలోక్య పావనం. పరమ పవిత్రమైనది, అనారోగ్యాలను పోగొట్టేది, సంపదలను చేకూర్చేది, బాధలను నివారించేది, అందరినీ వంశంలో ఉంచుకునేది అయిన విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను అనేది ఈ శ్లోక భావం. భస్మనా సజలే నయన ధరాయేచ్చ త్రిపుండ్రకం అంటూ గృహస్థ భస్మాన్ని నీళ్లతో తడిపి నుదిటి మీద, ఉదరం పైన, చేతుల మీద పెట్టుకోవాలి. మంత్రాలు ఉచ్చరించడం చేతకాని వారు ఈ చిన్న వాక్యాన్ని అయినా స్మరించాలి. లేదంటే కనీసం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి భస్మాధారణ చేయాలి. స్త్రీలు, స్వాములు నీళ్లతో తడపని పొడి విభూతిని ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రయోగ పారిజాతంలో కూడా ఇదే సంగతి రాశారు. ఇతర ఏ వస్తువు లేదా పదార్థాన్ని అయినా కాలిస్తే బూడిదగా మారుతుంది. కానీ బూడిదను కాలిస్తే రూపాంతరం చెందదు, తిరిగి బూడిదే మిగులుతుంది. అంటే బూడిదకు మార్పు లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో నాశనం లేని శాశ్వతుడు అయిన మహాశివుని ఆరాధిస్తున్నాం. విభూతి శాశ్వతమైంది, పవిత్రమైంది మాత్రమే కాదు, ఆరోగ్యదాయిని కూడా. విభూతి చర్మ వ్యాధులను నివారిస్తుంది. విభూతి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజు విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదం వల్ల జనించిన క్రిములు కలిగించే రోగాల నుండి విభూతి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులు లేకుండా సమంగా ఉండేటట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్ఛమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.